హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము ఈరోజైతే టెంపుల్కి వచ్చేసాం. యాక్చువల్ అందరు వెళ్తారనుకో. ఈరోజు ఏంటిది స్పెషల్ అంటే రాముల వారి సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవం అయితే ఎంతో కన్నుల విందుగా జరుగుతుంది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. దేవుని దర్శించుకున్న తర్వాతకైతే దేవుడికైతే అలంకరణ మహోత్సవం జరిగింది. తర్వాతకైతే సారీ బట్టలు ఇట్లా పెట్టినారు. ఇదైతే ముందు ఎంట్రెన్స్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇట్లా ఎంట్రెన్స్ అండి. ఇదైతే చూడండి చాలామంది ఇట్లా వచ్చేసారు. మేము కూడా వెళ్ళాము. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి ఏది వచ్చినా కానీ భక్తుల కోరికలు అనేటివి మంచిగా నెరవేరుతాయి. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ ఈరోజు కోరుకున్న కోరికలు నిజంగా నెరవేరుతాయంట. మీకు తెలుసా? ఇక్కడ చూడండి సీతమ్మ వారు రామాయణం నుండి ఒక పిక్ అయితే ఇక్కడ ఉంది, పెట్టినారు. మా పిల్లలు చూడండి ఎంత మంచి ఫొటోస్ దిగినారో. అక్కడ కూర్చొని దేవుడి దగ్గర అయితే దర్శించుకున్నారు. లాస్ట్లోనైతే ఈరోజు స్పెషల్ ఏంటంటే వడపప్పు పానకం అయితే కంపల్సరీ. మాకైతే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర అయితే దొరకలేదు. వేరే దగ్గర అయితే పానకమును ఈరోజైతే రైస్ కూడా ప్రొవైడ్ చేసి లాంటి భోజనం కూడా చేశారు. మేమైతే భోజనం కూడా చేసేసి తర్వాతకైతే ఇక్కడ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర ఇలానైతే ఆటలు ఆడుకోవడానికి పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా సూపర్ ఉంది. మా జున్ను అయితే బాగా ఎంజాయ్ చేసిండు. సూపర్ అంటే సూపర్ ఆడుకుంది. కానీ ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి అవి బాగా కాలిపోతున్నాయి. అయినా కానీ వాడు కొంచెం కొద్దిసేపు హ్యాపీగా ఆడుకుంటాడని మా శ్రీవారు అయితే తీసుకెళ్ళి ఆడిపించారు. చూడండి వాడి ఆనందం ఎంత ఉందో. మీరు కూడా అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా తీసుకుపోయి ఎంటర్టైన్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.